We'll start with Telangana PYQ తో స్టార్ట్ చేద్దాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఫస్ట్ ఇది ఏంటి చూసుకోండి. పొటెన్షియోమీటర్ వైర్ ఈస్ దిస్ మచ్. ఫస్ట్ గివెన్ రాసుకుంటా వెళ్ళిపోదాం. గివెన్ A is equal to 6 into 10 power minus 7 meter square. ఇది 6. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది వైర్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్ సిరీస్ ఇస్ దిస్ మచ్. ఇక్కడ నువ్వు చూసుకో, వోల్ట్ పర్ మీటర్, వోల్ట్ పర్ మీటర్ అంటే వోల్ట్ పర్ లెంత్ వాల్యూ ఇచ్చేసాడు 0.15 వోల్ట్ పర్ మీటర్. ఇది ఎంతమంది ఐడెంటిఫై చేశారు? వోల్ట్ పర్ మీటర్ అంటే V/L ఇచ్చేసాడు. ఇఫ్ ద నెక్స్ట్ ఏమన్నాడు? నెగ్లిజిబుల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మర్చిపో, నెగ్లిజిబుల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. If the current through the potentiometer I is equal to 0.3 amperes, resistivity of the potentiometer material wire ఎంత? రెసిస్టివిటీ కావాలి. సో రెసిస్టివిటీ కావాలి అంటే ఈజీ క్వశ్చన్ ఉంది. ఓకే చూడండి, IA తెలుసు కాబట్టి కెన్ ఐ గో, నేను ఈజీ మెథడ్ ఒకటి చెప్పనా? నాకు కొంచెం ఈజీ మెథడ్ ఒకటి కొడుతోంది చూడండి. ఎంతమందికి ఇందాక మనం బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ ఒకటి చెప్పుకున్నాం, J is equal to E/ρ. ఎంతమందికి ఇది గుర్తొస్తోంది? నాకు రెసిస్టివిటీ కావాలి, బయటికిది E/J. ఓకే మేడం, J ఏంటి? కరెంట్ డెన్సిటీ. Jకి ఫార్ములా ఏంటి? I/A కదా. సో మళ్ళీ E కూడా ఇవ్వలేదు కదా మ్యామ్. V/L అంటే ఈఏ కదా, V/L E. సో E ఇచ్చేసాడు, J ప్లేస్ లో I/A రాసుకుంటాను. I/A పైకి వెళ్తుంది, ఖత్తం. 0.15 6 into 10 power minus 7 అండ్ 0.3 ఇంటూ 100/100 చేసుకుంటే 6 5 5 3 3 into 10 power minus 7, 3 into 10 power minus 7. ఇంకా క్యాలిక్యులేషన్ నోట్తో చేసేయచ్చు. నోట్ లెక్కమ్మా, ఇంకా పెన్ను కూడా పెట్టక్కర్లేదు. చేశారా? ఎంతమంది నాతో పాటు చేశారు? చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా తెలంగాణ 2025. ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్, ద కరెంట్ త్రూ 6 ohm రెసిస్టర్ కనెక్టెడ్ బిట్వీన్ జంక్షన్స్ A అండ్ B. ఏకి బికి మధ్యలో ఉన్న ఈ 6 ohms రెసిస్టర్ లో నుంచి కరెంట్ కావాలి అని అడిగాడు. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ కూడా ఇచ్చాడు చూసుకోండి, I. ఇందులో నుంచి నాకు కరెంట్ కావాలి. సరే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ నేను ఎప్పుడు ఏం చెప్పాను? టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఫస్ట్ ఎప్పుడు టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ కరెంట్ కావాలి అంటే I total is equal to V total by R total. ఇప్పుడు R total ఎలా వస్తుంది? జంక్షన్ మెథడ్ అప్లై చేయండి. ఈ పాయింట్ ఏ అనుకుందాం. ఓకే, అప్పుడు ఇట్లా వచ్చావు, ఇది కూడా ఏ దగ్గర ఉంది చూడు. నెక్స్ట్ ఇటు కూడా దారిలో ఏం అడ్డం లేదు, ఈ పాయింట్ కూడా ఏ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇలా అడ్డం వస్తే 6 ohms రెసిస్టెన్స్ అడ్డం ఉంది, పక్కన పడే. కానీ ఇక్కడ C ఉంది, ఇట్లా వస్తే ఏం అడ్డం లేదు, ఇది కూడా C దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ దారిలో వెళ్ళండి, ఏం అడ్డం లేదు, ఇది కూడా C దగ్గర ఉంది. ఈ దారిలో వెళ్ళండి, ఏం అడ్డం లేదు, ఇది కూడా C దగ్గర ఉంది. అన్ని జంక్షన్స్ అయిపోయి ABC వచ్చేసేనా. ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే BC ఈ 12 ohm Bకి Cకి మధ్యలో ఉన్నాయి. రెండు Bకి Cకి మధ్యలోనే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ B పెట్టుకోండి, ఇక్కడ C పెట్టుకోండి. ఒక 12 ohm, రెండో 12 ohm, రెండు Bకి Cకి మధ్యలోనే ఉన్నాయి. అంటే ఈ రెండు ఎలా ఉన్నట్లు? ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో రెండు సమానంగా ఉన్నప్పుడు ఎంత వస్తుంది? 6 ohms వస్తుంది. ఎంత వస్తుంది? 6 ohms వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఎగిరిపోయి 6 ohms వచ్చింది నాకు, అవునా కాదా? సో ఇప్పుడు చూడండి, A 6 ohms, B C. Bకి Cకి మధ్యలో ఎంత వచ్చింది నాకు? 6 ohms వచ్చింది. కింద మళ్ళీ ఏముంది? 6 ohms ఉంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సిరీస్ లో కనిపిస్తున్నాయి. 12 6 మళ్ళీ మనకి ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో R total is equal to 12 into 6 by
12 ప్లస్ 6 ఎంత 18, 6 3 18, 3 4 12. సో ఎంత వచ్చింది 4 ohms. ఆర్ టోటల్ ఎంత వచ్చిందమ్మా నాకు 4 ohms. సబ్స్టిట్యూట్ చేయండి. వి టోటల్ ఎంత 3, ఆర్ టోటల్ 4. సో కరెంట్ ఎంత వచ్చింది 3/4. సో కరెంట్ నాకు ఎంత వచ్చేసింది 3/4. ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి, కరెంటే కదా అడిగింది, అయిపోయింది 0.75. మనల్ని అడిగిందే కరెంట్ త్రూ. సూపర్, అయిపోయింది, ప్రాబ్లం ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇన్ అ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి when an external resistance R is connected parallel to the cell, the balancing length decreases by 10%. The internal resistance of the cell ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి. నీకు తెలిసిన ఫార్ములా ఏంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి? క్యాపిటల్ ఆర్ ఇంటూ L1/L2 -1. L1 ని L అనుకుంటే L2 ఏమన్నాడు 10% డిక్రీజ్ అయ్యింది. సో కెన్ ఐ రైట్ L మైనస్ 10% ఆఫ్ L. ఇది రాసుకోవడం, ఇది మ్యాథమెటిక్స్. ఉన్న L లో 10% తగ్గింది, L లో నుంచి 10% తీసేయాలి. సో L కామన్ తీస్తే 1 మైనస్ 10/100 అంటే 1/10. సో 10 - 1 ఎంత 9L/10. ఇది L2. సబ్స్టిట్యూట్ చేయండి. R ఇంటూ L/9/10, 9L/10 -1, LL cancel. R is equal to 10/9 -1. సో ఎంత వచ్చింది మనకి? R is equal to R/9. R/9 కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం, సింపుల్ గా ఆలోచించడమే. వెబ్సైట్ లో చాలా సింపుల్ గా ఆలోచించాలి. నెక్స్ట్, ఏ స్ట్రైట్ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 36 ohm is bent in the form of a semicircular loop. Effective resistance between the ends of the diameter of the circular loop. ఓకే, నీ దగ్గర ఒక వైర్ ఉంది. ఈ వైర్ లెంత్ L అనుకుందాము. దీని రెసిస్టెన్స్ 36 ohms. దీనిని సెమీ సర్క్యులర్ గా బెండ్ చేశారు అంటే యాక్చువల్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సెమీ సర్క్యులర్ లూప్. సెమీ సర్క్యులర్ లూప్ అంటే ఇది సెమీ సర్క్యులర్ రింగ్ అవుతుంది. లూప్ అంటే ఇలా క్లోజ్ అవ్వాలి. సో క్లోజ్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ R అయితే అనుకుందాం. ఈ డిస్టెన్స్ R అనుకుంటే నెక్స్ట్ ఈ ఎండ్స్ పేర్లు పెట్టుకుందాం. ఎండ్ A అండ్ B. నీకు రెసిస్టెన్స్ బిట్వీన్ AB ఎంత అని అడుగుతున్నాడు. నువ్వు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్ ఒక రెసిస్టర్ లాగా, ఈ పోర్షన్ ఇంకొక రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పోర్షన్ కి రెసిస్టెన్స్ మనకి తెలుసు, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో R1 ఈజ్ ఈక్వల్ టు πr అని రాసేసుకోవచ్చు కదా. నేను రేడియస్ స్మాల్ r రాద్దాం. ఆర్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి రేడియస్ స్మాల్ r రాద్దాం. సో πr. నెక్స్ట్ ఈ పోర్షన్ రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు 2r రాసుకోవచ్చు కదా. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు చూడండి, RAB మధ్యలో కావాలి కాబట్టి R1 R2 బై R1 ప్లస్ R2. సో πr ఇంటూ 2r బై πr ప్లస్ 2r. సో r కామన్ తీస్తే π ప్లస్ 2. π ప్లస్ 2. సో ఒక r క్యాన్సిల్ అయినా r ఉంటుంది. 2π బై π ప్లస్ 2 ఇంటూ స్మాల్ r ప్లేస్ లో క్యాపిటల్ R రాసేసుకోవచ్చు 36. పై ప్లేస్ లో 3.14 కానీ 22/7 కానీ రాసుకోండి. 22/7 రాసుకుని క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టర్మినల్స్ ఆఫ్ అ సెల్ ఈస్ 20 volts when current of 2 amperes is flowing through the circuit. When the direction of current in the circuit is reversed, the potential difference between the terminals of the cell is 30 volts. Then internal resistance of the cell ఎంత అని అడుగుతున్నాడు. కేస్ 1, కేస్ 2 డైరెక్షన్ రివర్స్ చేశారు అంటే మైనస్ సింబల్ మారుతుంది. మనకు కావాల్సింది ఈ ప్రాబ్లం లో నీకు అర్థం కావాల్సింది రిలేషన్ బిట్వీన్ VI అండ్ స్మాల్ r. నీకు కావాల్సింది ఇది అర్థమైతే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే.
వికి ఐకి స్మాల్ ఆర్ కి రిలేషన్ ఏంటి అంటే వి ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్. సో కేస్ 1 లో వి ఎంత, పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు 20 ఇస్ ఈక్వల్ టు ఈ తెలియదు మైనస్ 2R. ఇది ఈక్వేషన్ నంబర్ 1. నా కేస్ 2 లో ఏమన్నాడు, కేస్ 2 లో కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు 30 volts ఉందన్నాడు. సో 30 ఈజ్ ఈక్వల్ టు సెల్ మారలేదు, సేమ్ సెల్ వాడుతున్నాడు కాబట్టి ఈ అలాగే ఉంటుంది. కరెంట్ సేమ్ కరెంట్ రివర్స్డ్ కాబట్టి ప్లస్ 2R రాసుకోవాలి. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ రివర్స్డ్ అన్నాడు. రివర్స్ అంటే ప్లస్ 2R రాసుకోవాలి. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే అయిపోయిందమ్మా. సాల్వ్ చేయండి. ఈ రెండింటిని మైనస్ చేసుకోవచ్చు కదా. సో ఈ మైనస్ ఈ పోతుంది. -10 ఇస్ ఈక్వల్ టు -4R. మైనస్లు క్యాన్సిల్. R ఇస్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5 ohms. 2.5 ohms. ఈజీ క్వశ్చన్. ఇది కూడా తెలంగాణ ఎపిసోడ్ 2024 ఎందుకు అవుతుంది 25. ఇది 25. నెక్స్ట్ 25 అమ్మా, ఇక్కడ తప్పుపడింది. ఇది 25 క్వశ్చన్స్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్ ఇస్ దిస్ మచ్. రెసిస్టెన్స్ సరే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ లెంత్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్ లెంత్ ని క్యాపిటల్ L తీసుకుందాం 2.5 meters. దాని రెసిస్టెన్స్ క్యాపిటల్ R is equal to 8 ohms. A cell of negligible internal resistance small r is equal to 0. EMF E is equal to 2.5 volts. Series resistance RS is equal to 242 ohms. Then potential difference between the 2 points separated by a distance of small l is equal to 20 centimeters. Potential difference ఎంత, V ఎంత అన్నాడు. ఫస్ట్ దీన్ని 20 into 10 power minus 2 అంటే 2 into 10 power minus 1 మీటర్ గా రాసుకోండి. ఏ ఫార్ములా వాడాలి? ఫార్ములా గుర్తొస్తే టప్మన్ అయిపోతుంది. ఫార్ములా ఏంటమ్మా, అన్ని చూస్తుంటే అర్థమైపోతుంది. V by L is equal to R by L into E by R plus RS plus small r. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో V నాకు కావాలి కాబట్టి L అటువైపు తీసుకెళ్ళిపోతాము. V is equal to క్యాపిటల్ R 8 by 2.5 ఇంటూ L ఇటు వచ్చేస్తుంది 2 into 10 power minus 1. E ఎంత 2.5 by 8 plus 242. స్మాల్ ఆర్ 0 కాబట్టి స్మాల్ ఆర్ 0. 2.5 క్యాన్సిల్. 8 2 10 250 8 2 16 క్యాన్సిలేషన్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా ఎంత వచ్చిందో. 8 2 16 16 by 8 2 10 1 250. క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి. ఇంటూ 10 power minus 1 ఉంది. ఆన్సర్ చెప్పండి. ఈలోగా నేను చెక్ చేస్తాను. ఇంకో క్వశ్చన్ ఏదో చెక్ చేయమంటున్నారు. 0.75. ఓ వెయిట్, ఇందులో నుంచి వెళ్ళే కరెంట్ కదా 0.75 రాంగ్. కరెక్ట్, బాగానే చెప్పావు. 0.75 కాదు, ఇది కరెంట్ డివైడ్ అవుతుంది కదా. సారీ, కరెంట్ డివైడ్ అవ్వాలి కదా. ఇక్కడి నుంచి వచ్చేది I is equal to 3/4. I is equal to 3/4. ఇప్పుడు ఇందులోకి కరెంట్ డివైడ్ అవుతుంది. ఇది 6, ఇది 6 plus 6 12 ఉంది. ఇది డబల్ ఉంది, ఇది హాఫ్ ఉంది. సో నాకు దీంట్లో నుంచి కరెంట్ కావాలి కాబట్టి I is equal to 6 into 3/4 by టోటల్ రెసిస్టెన్స్ 6 ప్లస్ ఇక్కడ ఎంత టోటల్ రెసిస్టెన్స్, ఇది 6 12 అవుతుంది. సో 6 into 3 by 4 into 18. 4 into 18 ఆరు 3 18 3 పోయింది 1/4. 0.25 is the answer. దీనికి 0.25 ఆన్సర్, నాట్ 0.75. కరెంట్ డివైడ్ అవుతుంది. సరే, దీని ఆన్సర్ వచ్చిందా? డిడ్ యూ ఫైండ్ అవుట్ ది ఆన్సర్? నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదామా? ఈ మోడల్ చూడండి. వెబ్సైట్ లో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, ఏపీలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది.
మోడల్ ఇంపార్టెంట్. దీంట్లో కరెంట్ డైరెక్షన్స్ నేను చెప్తాను, మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఇట్లా కరెంట్ వెళ్ళింది, ఇది 4 ఆంపియర్, ఇది 3 ohms. నెక్స్ట్ ఇది బి అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది సి, ఇది డి, ఇది జి. ఇందులో నుంచి 1 ఆంపియర్ ఇలా వచ్చేసింది. ఇది 4 ohms, ఇది 8 ohms, 1.3 అనుకుంటా, నాకే కనిపించట్లేదు. కరెంట్ ఇలా వెళ్తుంది. 6 ohms, 6 ohms, 1.8 అనుకుంటున్నాను, ఇది ఏ. 5 ohms. కరెంట్ డైరెక్షన్ మళ్ళీ రెడ్తో పెడతాను చూడండి. ఇది ఇట్లా పోతుంది, ఇది ఎట్లా వస్తుంది, ఇది ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. క్వశ్చన్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ సి అండ్ డి. సి అండ్ డి, సి ఎక్కడ ఉన్నామమ్మా? ఇక్కడ, ఇక్కడ. పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ డి కావాలి. సో వి ఇస్ ఈక్వల్ టు ఐ బిట్వీన్ సి అండ్ డి, ఆర్ బిట్వీన్ సి అండ్ డి. ఆర్ బిట్వీన్ సి అండ్ డి ఎంత? 8. ఇప్పుడు నాకు కరెంట్ కావాలి. కరెంట్ అనాలిసిస్ చేయండి. ఇక్కడ నుంచి 5 ohms వచ్చింది, ఇది చిచి, ఇక్కడ నుంచి కరెంట్ తెలియదు, సరే. ఇక్కడ నుంచి 4 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది, ఇటు నుంచి 1.8 ఆంపియర్స్ వచ్చింది. ఇది 4 ఆంపియర్స్, ఇది 1.8. సో దీంట్లోకి ఎంత వెళ్తుంది ఈ కరెంట్? 4 + 1.8, 5.8 ఆంపియర్స్ ఇందులోకి ఎంటర్ అయింది. మళ్ళీ 5.8 లో నుంచి 1.3 ఇటు వెళ్ళిపోయింది, 1 ఆంపియర్ ఇటు వెళ్ళిపోయింది. సో 5.8 లో నుంచి 1.3, 1 తీసేయాలి, అంటే 2.3 తీసేయాలి, 5, 3.5 ఆంపియర్. సో ఇందులోకి నాకు ఎంత వెళ్తుంది? 3.5 ఆంపియర్స్. సో కరెంట్ ఎంత వచ్చింది? 3.5. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది? 8. 8 5 40, 8 3 24, 28, 28.0. సో 28 volts ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనాలిసిస్ అర్థమైందా? క్వశ్చన్ సింపులే. సర్క్యూట్ చూడడానికి ఇంత పెద్దగా ఉంది కానీ ఊరికే మనల్ని భయపెట్టడానికే, ఏం లేదు ఇందులో సినిమా. నెక్స్ట్, when the right gap of the meter bridge consists of 2 equal resistors in series, the balancing point is at 50 centimeters. సో రైట్ గ్యాప్ లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి. సో R1 is equal to 2R, R2 is equal to R అనుకుందాం. R2 నే అనుకుందాం, పోనీ R2 నే అనుకుందాం. ఫార్ములా ఏంటి? R1/R2 is equal to లెఫ్ట్ గ్యాప్ రైట్ గ్యాప్ is equal to 50/100 - 50, అది కూడా 50. సో నీకు ఎంత వచ్చింది? R1 is equal to R2, నథింగ్ బట్ 2R. సో R1 2R, R2 కూడా 2R. ఇది ఇనిషియల్ కేసులో. తర్వాత ఏమన్నాడు? when one of the resistors in the right gap is removed. ఓ వెయిట్, లెఫ్ట్ గ్యాప్ రైట్ గ్యాప్ రాసుకుంటే బెటర్ కదా. రైట్ గ్యాప్ లో 2R ఉంది, లెఫ్ట్ గ్యాప్ లో RLA అనుకుందాం. సో RL/2R is equal to 50/100 - 50, which is 1. సో RL కూడా 2RA వచ్చింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏమన్నాడు? రైట్ గ్యాప్ లో ఉన్న ఒక రెసిస్టర్ తీసేసి కనెక్టెడ్ ప్యారలల్ టు ద రెసిస్టర్ ఇన్ ద లెఫ్ట్ గ్యాప్. సో ఇప్పుడు రైట్ గ్యాప్ లో కొత్త రెసిస్టెన్స్ ఎంత? R, ఒకటి తీసేసాడు. లెఫ్ట్ గ్యాప్ లో కొత్త రెసిస్టెన్స్ ఏమైంది? ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. ఆల్రెడీ 2R ఉంది, ఇంకొక R ప్యారలల్ లో వచ్చింది కాబట్టి 2R + R. సో R క్యాన్సిల్ అయిపోతే 2R/3. ఇప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ ఎంత అని అడుగుతున్నాడు. సో RL'/RR' is equal to L/100 - L. బ్యాలెన్సింగ్ పాయింట్ L' అనుకుందాం. పోనీ RL' 2R/3/R is equal to L'/100 - L'. RR cancel, 3L' is equal to 200 - 2L'. So 5L' is equal to 200. So L' is equal to 40 centimeters. 40 is the answer. ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకోండి. చిన్నగా లైట్ గా కన్ఫ్యూజింగ్ గా అనిపించేలాగా ఉంది, బట్ గుడ్ వన్, మంచి ప్రాబ్లం. మీరు లైట్ గా లైన్ బై లైన్ వర్డ్ టు వర్డ్ చదువుకుంటే ఈజీ.
నెక్స్ట్ ఇన్ అ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ వైర్ ఆఫ్ లెంత్ 10 meters, దాని రెసిస్టెన్స్ 5 meters. అంటే ఇది క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఆర్ కనెక్టెడ్ టు అ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ ఇచ్చేసాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points separated by a difference of small l is capital V. Then the internal resistance ఎంత అని అడుగుతున్నాడు. సూపర్ ఈజీ కదా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఇందులో R/L ఈజీ క్వశ్చన్ అమ్మా. విల్ యూ డూ దిస్ యాజ్ హోంవర్క్? ఫార్ములా నీకేముంది, RL తెలుసు. సో V/L ఇస్ ఈక్వల్ టు R/L ఇంటూ E బై క్యాపిటల్ R ప్లస్ RS ప్లస్ స్మాల్ r. ఇందులో RS ఎక్కడా మెన్షన్ చెయ్యలేదు, సో తీసుకోక్కర్లేదు, లేదన్నమాట, ఇది లేదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ V 1.1/660 centimeters. సో 660 into 10⁻⁻² is equal to 5/10 into 2.2 by capital R 5 plus small r. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ r ఎంత? సో ఇట్స్ అ వెరీ ఈజీ క్వశ్చన్. మీరు ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయొచ్చు, ఇది 1 time, ఇది 2 times. నెక్స్ట్ ఇది 10⁻⁻1, 10 పైకి వెళ్తుంది. సో 10/66 is equal to 1/2 into 2/5 plus r. 2 cancel. So 50 plus 10r is equal to 66. So 10r is equal to 50 minus 66 anta 16. R is equal to 1.6 ohms. R is equal to 1.6 ohms. Calculation check cheyandi. Next, the power of an electric motor, ఇంకా మనం తెలంగాణలోనే ఉన్నాం. Power of an electric motor is equal to 242 watts, then connected to 220 volt supply. When motor is operated at 200 volts, then current drawn by, ఇది ఒకటి నేను చిన్నగా చెప్పలేదు, ఒకసారి రాసేసుకుందాం ఫార్ములే. పవర్ కి ఫార్ములా చెప్తాను చూడండి. నార్మల్ గా పవర్ కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై టైమ్ లేదా ఎనర్జీ బై టైమ్. ఇది బేసికల్ గా అందరికీ తెలిసి ఉండాలి, ఎనర్జీ బై టైమ్. ఎలక్ట్రిసిటీలో పవర్ కి ఫార్ములా I²R లేదా V²/R లేదా VI. ఈ ఫార్ములా కొంచెం నేర్చుకోండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను, బట్ ఇట్ ఈస్ ఈజీ. ఎనీవే, ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్, దాని పవర్ ఎంత, దీనికి కనెక్ట్ చేశాడు. ఇక్కడ అదే మోటార్ ని తీసుకెళ్లి 200 volts కి కనెక్ట్ చేశాడు. సో నీ కీ పాయింట్ ఏంటంటే సేమ్ మోటార్, దెన్ సేమ్ రెసిస్టెన్స్. మోటారే కదా రెసిస్టెన్స్ మనకి ఇక్కడ. నీ మోటార్ మారలేదు కాబట్టి రెసిస్టెన్స్ మారదు. మోటార్ మారలేదు అంటే రెసిస్టెన్స్ మారదు. సో ఫస్ట్ ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి రెండో దాంట్లో వాడుకోవడమే. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? నీకు తెలుసు, P is equal to V²/R. సో R is equal to V²/P. V ఎంత? 242 into 242 by P ఎంత? వెయిట్, అది పవర్ కదా. V ఎంత? 220 into 220 by 242. ఇది మన రెసిస్టెన్స్. ఇప్పుడు ఇదే రెసిస్టెన్స్ ని తీసుకెళ్లి 220 volts దగ్గర కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎంత అన్నాడు. సేమ్ ఆర్ కనెక్టెడ్ టు 200 volts. సేమ్ కనెక్టెడ్ టు 200 volts. అప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. I ఎంత? సింపుల్ గా I is equal to V/R. V ఎంత? 200 by 220 into 220 into 242 పైకి వెళ్తుంది. 0 0 0 0 2 11 11 22 times 22 ఆన్సర్ 1 ఆంపియర్. 1 ఆంపియర్. ఇది కూడా మోడరేట్లీ ఈజీ క్వశ్చనే, పర్వాలేదు. నెక్స్ట్,
Drift speed of electrons in a material is found to be, drift speed is equal to 0.3 meters per second. Electric field E is equal to 2 volt per meter. ఎలక్ట్రాన్ మొబిలిటీ, దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఇది అబ్బా డెడ్ ఈజీ క్వశ్చన్ అంటే ఇది కదా, ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ అంటే డైరెక్ట్ ఫార్ములా మ్యూ ఇస్ ఈక్వల్ టు విడి బై ఈ. ఫార్ములా గుర్తుంటే చాలు, 0.3/2. సో ఇంటూ 10/10 0.3/2 ఎంత వస్తుంది వేసుకోండి. అబ్బా 3/20 0. ఆన్సర్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 2 6 18, 2 6 కాదు 1 time 15. Option 2 correct. Option 2 dead easy question. Next, the distance traveled by an electron in a time of 3 nanoseconds when accelerated from rest. ఇది చూడండి వెరైటీ క్వశ్చన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, టైం టేకెన్ 3 nanoseconds. నానో అంటే 10⁻⁹ seconds. ఇనీషియల్ వెలాసిటీ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, E is equal to 0.9 into 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఇచ్చాడంటే ఏ ఫార్ములా వాడాలి? S is equal to ut plus half at². u0 S is equal to half. మరి ఏం రాయాలి? వాట్ ఈస్ యాక్సెలరేషన్? ఇక్కడ యాక్సెలరేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వెంటనే నీకేం గుర్తుకు రావాలి? చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టారు అంటే ఏ ఫార్ములా గుర్తుకు రావాలి? అది గుర్తొచ్చిందా? ఖతం కహాని. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చార్జ్ ని పెట్టారు, టక్కమని నీకు ఏ ఫార్ములా గుర్తుకు రావాలి? A is equal to EQ/m. ఇది గుర్తొచ్చిన వాళ్ళకి అయిపోయిందమ్మా. సో half into E 0.9 into 10⁴, charge 1.6 into 10⁻⁻19, mass 9 into 10⁻⁻31, t², 9 into 10⁻⁻9 కదా స్క్వేర్, -18. 10⁻�18 -19 -31 4 క్యాన్సిలేషన్ చూసుకోండి. 9 క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ 2 0.8 times. సో 0.8 0.9 ఇది 10² అవుతుంది. 872. 72 ఇంటూ ఇది 10⁻2, ఇది +2 -19 -18 by -31. సో +2 -19 -18 ఇది -17 17 18 35 ప్లస్ వస్తుంది. 72 ఇంటూ -35 5 -1 ఐ థింక్ 0.72 సెంటీమీటర్స్ కరెక్టా? 0.72 కానీ 7.2 కానీ ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ అవుతుంది. 2 or 4 ఈ రెండిట్లోనూ ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 2 cells each of 1.5 volt and internal resistance 1 ohm. ఇక్కడ చూడండి 2 cells each of అన్నాడు. సో E1 is equal to E2, రెండు 1.5 volt. R1 is equal to R2, రెండు 1 ohm. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ to an external resistance R. Then the cells are connected in parallel to the same external resistance. ఫస్ట్ ఎలా కనెక్ట్ చేశాడు? ఇన్ సిరీస్. సిరీస్ లో ఫార్ములా గుర్తుందా? సిరీస్ లో ఎవరికైనా ఫార్ములా గుర్తుందా? సిరీస్ లో ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సరే, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ సిరీస్ ఎంత? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు I ఇంటూ R కదా. సో VS ఇస్ ఈక్వల్ టు కరెంట్ సెల్స్ ఇన్ సిరీస్ అమ్మా. ఇది సెల్స్ ఇన్ సిరీస్, సిరీస్ కాంబినేషన్ లో రెండు ఉన్నాయి కాబట్టి 2E/2R + R. ఇందాక ఫార్ములా గుర్తుందా?
n into e by nr plus capital R. n ప్లేస్ లో 2. సో 2 into అయితే ఇక్కడ పక్కన r ఉండాలి ఇంటూ క్యాపిటల్ R. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? ప్యారలల్ కాంబినేషన్, సెల్స్ ఇన్ ప్యారలల్. సెల్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ లో V ప్యారలల్ ఇస్ ఈక్వల్ టు, సెల్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ గుర్తుందా? E బై స్మాల్ r బై 2 ప్లస్ క్యాపిటల్ R ఇంటూ R. ఇప్పుడు ఈ రెండిటికి రేషియో 4:3 అని ఇచ్చాడు. గివెన్ Vs by Vp is equal to 4/3. That is equal to ఈ రెండు రాసుకోండి. 2e by 2r plus capital R. ఈ r క్యాన్సిల్ అయిపోతాయి బై, దీన్ని కూడా LCM తీసుకుందాము. 2e by స్మాల్ r plus 2 into capital R. సో 2e క్యాన్సిల్ అయిపోతాయి. 4/3 is equal to r plus 2r by 2r plus capital R. మనకి ఇక్కడ r 1 ohm ఇచ్చాడు, r 1 ohm ఇచ్చాడు కాబట్టి 1 plus 2r by 2 plus r is equal to 4/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 plus 4r is equal to 3 plus 6r. 5 is equal to 2r. r is equal to 2.5 ohms. r is equal to 2.5 ohms. కష్టం ఏం కాదు, పర్వాలేదు. సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్, ఇది ఒక స్టాండర్డ్ మోడల్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ద ప్రొసీజర్. దిస్ ఈస్ రిపీటెడ్ క్వశ్చన్. దిస్ ఈస్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. సో ఒకసారి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఈ మోడల్లో ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అడుగుతాడు, అంతే. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ఇది జేఈలో వస్తుంది, నీట్ లో వస్తుంది, ఎఫ్సెట్ లో వస్తుంది, మీకు SRM జేఈ VIEEE అన్నిట్లోనూ ఈ క్వశ్చన్ కనిపిస్తుంది అమ్మా. ఇది ఒక స్టాండర్డ్ మోడల్. దీంట్లో సింపుల్ గా నువ్వు చేయాల్సింది ఏం లేదు. నా హ్యాండ్ మూవ్మెంట్ చూడండి. కరెక్ట్ గా ఏని పట్టుకుని ఇలా లాగండి, ఏని పట్టుకుని ఇలా లాగండి. సర్క్యూట్ ని ఏని పట్టుకుని ఇలా లాగాలి. ఫస్ట్ బేస్ స్ట్రక్చర్ డ్రా చేసుకోండి. ఇది 10 ohms, ఇది 50 ohms, ఇక్కడ 10 ohms. నేను ఏం చేస్తానంటే ఏని బిని పట్టుకుని ఇలా లాగుతాను, ఏని బిని పట్టుకుని ఇలా లాగుతాను. సో నా బి పాయింట్ ఇటువైపు వచ్చింది, ఏ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. మరి ఏని ఆనుకున్నది ఈ పాయింట్ ఇక్కడికి వచ్చిందంటే ఈ రెండు ఇక్కడికి వస్తాయి. సో ఇది 20 ohms, ఇది కూడా 20 ohms. ఇప్పుడు చూడండి, వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగా లేదు, చూడడానికి వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉందా లేదా? ఇది 50 ohms, ఇది 20, 20, 10, 10. Is this a balanced Wheatstone bridge or not? Yes, it is a balanced bridge. 20/20, 10/10. It is a balanced bridge. Balanced bridge లో ఏమవుతుంది? సెంటర్ లో ఉన్న రెసిస్టర్ లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు నాకు ఈ రెండు సిరీస్ కాంబినేషన్, ఈ రెండు సిరీస్ కాంబినేషన్. సో ఇక్కడ ఒక 30 వచ్చింది, ఇక్కడ ఒక 30 వచ్చింది. 30 ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ పైన ఒక 30 వచ్చింది, కింద ఒక 30 వచ్చింది. 30 ప్యారలల్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత? 15. 30 ప్యారలల్ లో ఉంటే ఆన్సర్ 15. స్టాండర్డ్ మోడల్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ అ మెటల్ ద చార్జ్ క్యారియర్ డెన్సిటీ ఈస్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఎన్ అనమాట. అదేమిచ్చాడు? చార్జ్ క్యారియర్ డెన్సిటీ అనే పదానికి మీనింగ్ n is equal to 9.1 into 10⁻28 per meter cube. Per meter cube ఇచ్చాడు. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే సిగ్మా కదా.
sigma 6.4 into 10 square seconds per meter. When an electric field of E is equal to 10 Newton per coulomb applied to the metal, average time between two successive collisions. ఇది ఒకసారి చదవండి. Average time between two successive collisions of electrons. దాని పేరేంటి చెప్పండి. సూపర్. రిలాక్సేషన్ టైం ఎంత అని అడుగుతున్నాడు. M ఇచ్చాడు, E ఇచ్చాడు, ఏ ఫార్ములా వాడాలి? రిలాక్సేషన్ టైమ్ సిగ్మా ఈ ఎన్ కలిగిన ఫార్ములా ఏంటి? ఎవరికైనా గుర్తుందా? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈ స్క్వేర్ టౌ బై ఎం ఇంటూ ఈ. ఈ ఫార్ములా గుర్తొచ్చిందా రాలేదా? అంతే, ఫార్ములా గుర్తొచ్చిందా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. టౌ ఒక్కదాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అయిపోయింది. టౌ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎం బై ఎన్ ఈ స్క్వేర్ ఇంటూ ఈ. సబ్స్టిట్యూషన్ సిగ్మా 6.4 into 10 square, mass 9.1 into 10 power minus 31, n 9.1 into 10 to the power 28, e square 1.6 into 10 power minus 19 whole square into tau. Tau కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఈ 10. ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. దిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. క్యాలిక్యులేషన్ మీరే చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. యూ డూ ద క్యాలిక్యులేషన్ పార్ట్. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా చేస్తాం. నెక్స్ట్ అబో ఈజీ క్వశ్చన్ చూడండి. వీట్స్టన్ బ్రిడ్జ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ బ్యాలెన్స్డ్. ఆల్రెడీ అదొక బ్యాలెన్స్డ్ వీట్స్టన్ బ్రిడ్జ్. ఆ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత? ఇదమ్మా కదా డెడ్ ఈజీ క్వశ్చన్. అంటే ఇది క్యాపిటల్ ఆర్ వాల్యూ కావాలి. ఏమన్నా ఉందా ఇందులో అసలు? 200/100 is equal to R/50. 100 is the answer. R is equal to 100. ఓ అసలు సెకండ్స్ లో చేసే క్వశ్చన్ అన్నమాట. సెకండ్స్ లో అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్లు చూస్తే మనకి చాలా హ్యాపీనెస్ కూడా కలుగుతుంది కదా. అబ్బా భలే క్వశ్చన్ వచ్చింది అనిపిస్తుంది అనమాట. In a generator of EMF this much and internal resistance this much is connected to an external resistance this much, potential difference across the external resistance. Wow. ఏమిచ్చాడు? E is equal to 440 volt. E is equal to 440 volts. Small r 400 ohms. Capital R 4000 ohms. ఏమన్నాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ V ఎంత? అసలు ఇది కూడా సూపర్ ఈజీ క్వశ్చన్. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఈ మైనస్ స్మాల్ ఐఆర్ అంతే. ఈ మైనస్ స్మాల్ ఐఆర్. ఈ ఇచ్చాడు, ఐ ఇవ్వలేదుగా. ఎలా మరి? హౌ? ఐ ఇవ్వలేదు. ఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు నాకు చెప్పండి. హౌ టు ఫైండ్ ఐ? ఐ ఇవ్వలేదు కదా. ఐ ఇవ్వకపోతే ఏమైంది? ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై క్యాపిటల్ ఆర్. సో ఐ ప్లేస్ లో V బై క్యాపిటల్ ఆర్. సో V ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ V బై క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. V పర్వాలేదు. ఈ ఎంత? 440 మైనస్ V బై 4000 ఇంటూ స్మాల్ ఆర్ ఎంత? 400. సాల్వ్ చేసేయండి. ఈజీ క్వశ్చన్. V ఫైండ్ అవుట్ చేయాలి. జీరోలు పోతే V బై 40, V ప్లస్ V బై 40 ఈజ్ ఈక్వల్ టు 440. టక్ క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి. పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ చూసారా ఎన్ని పొటెన్షియోమీటర్ క్వశ్చన్లు వచ్చాయో? వెబ్సైట్ లో పొటెన్షియోమీటర్ మీద క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. సో పొటెన్షియోమీటర్ ఇస్ అ హై వెయిటేజ్ టాపిక్. పొటెన్షియోమీటర్ చాలా ఇంపార్టెంట్. మీకు హై వెయిటేజ్ టాపిక్స్ ఈ పాటికి అర్థమైపోవాలి. రెసిస్టర్, సిరీస్, ప్యారలల్, అందులో కరెంట్లు ఫైండ్ అవుట్ చేయడాలు, పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడాలు. రెండో హై వెయిటేజ్ టాపిక్ ఎలక్ట్రిక్ కరెంట్, డ్రిఫ్ట్ వెలాసిటీ, మొబిలిటీ, ఇవి ఉన్న కాంబినేషన్ లో ఉండే క్వశ్చన్స్. మూడో హై వెయిటేజ్ టాపిక్ పొటెన్షియోమీటర్, మీటర్ బ్రిడ్జ్, వీట్స్టన్ బ్రిడ్జ్. ఇవి బాగా చేసుకున్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయమ్మా. పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ 2 cells ఆఫ్ E1 and E2 ఏమిచ్చాడు చూడండి. E2 greater than E1 connected in series. Balancing length is 160 centimeters. If one of the cells is reversed, then the balancing length. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా. ఓకే, బ్యాలెన్సింగ్ లెంత్
డిక్రీజెస్ బై 75%. E1 ఇచ్చాడు, E2 ఎంత? నేను ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, గుర్తుందా? E1 ప్లస్ E2 బై E2 మైనస్ E1 షుడ్ బి ఈక్వల్ టు L1 బై L2. ఒక బ్యాలెన్సింగ్ లెంత్ 160, రెండో బ్యాలెన్సింగ్ లెంత్ డిక్రీజెస్ బై 75%. డిక్రీజ్డ్ బై 75% అంటే L మైనస్ 3/4 ఎంత అవుతుంది? L/4 కదా. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్ నాట్? డిక్రీజ్డ్ బై 75%. సో L1 ఇస్ ఈక్వల్ టు L అయినప్పుడు L2 ఏమవుతుంది? L మైనస్ 75% అంటే 3/4L. సో ఎంత వచ్చింది? L/4 కదా. సో రాసేసుకుంటే అయిపోయా. L/4 4. సో E1 1.2. సాల్వ్ చేయండి, E2 వచ్చేస్తుంది. ఈజీ క్వశ్చన్ అగైన్. 1.8 కరెక్ట్ వస్తుంది దగ్గరలో. చూడండి 1.8 కరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కెటిల్ టేక్స్ 4 ampere current at 220 volts. If the entire electrical energy is converted into heat energy, భలే వెరైటీ క్వశ్చన్ చూడండి. Then the time taken to increase the temperature of 1 kg of water from this much to this much. నీకేంటి ఇలా వెరైటీగా ఇచ్చాడు? గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. I is equal to 4 amperes, V is equal to 220 volts, ఎంటైర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ అండ్ టైం టేకెన్, అది కూడా మినిట్స్ లో కావాలి. టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ డెల్టా తీటా ఇజ్ ఈక్వల్ టు 100 మైనస్ 34 చేయండి. 100 మైనస్ 34 చేస్తే ఎంత అవుతుంది? 66 కదా, 66 degrees. దెన్ మాస్ 1 kg ఆఫ్ వాటర్. ఇక్కడ మీరు రాయాల్సిన ఈక్వేషన్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈక్వేషన్ తెలియాలమ్మా. ఇఫ్ యూ ఫైండ్ ద ఈక్వేషన్ దెన్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ we are able to solve the problem. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి ఏమేం ఫార్ములా ఉన్నాయి? I²R, V²/R, VI. వీటిలో ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? VI సెలెక్ట్ చేసుకోవాలి. R లేదు కాబట్టి సో VI సెలెక్ట్ చేసుకుంటాను, బానే ఉంది. హీట్ ఎనర్జీ అలాగే టైం అడుగుతున్నాడు. సో టైం ఎట్లా వస్తుంది అంటే పవర్ ఇజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ బై టైం. ఈ హీట్ ఎనర్జీ ప్లేస్ లో MS డెల్టా తీటా గుర్తుకు రావాలి మీకు. ఆ హీట్ ఎనర్జీ ప్లేస్ లో MS డెల్టా తీటా బై T. ఈ T కావాలి కాబట్టి మాస్ ఎంత? 1 kg. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇవ్వలేదు చూడండి, ఇక్కడ బ్రాకెట్ లో ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోవాలి. 4200 ఇంటూ డెల్టా తీటా 66 బై VI 220 ఇంటూ 4. హీట్ కి ఎలక్ట్రిసిటీకి రిలేషన్ ఇచ్చాడు. వెరైటీ క్వశ్చన్ అన్నమాట, క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్, ద పవర్ డిసిపేటెడ్ బై ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ దిస్ మచ్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్. ఓ దిస్ ఈస్ అ డెడ్ ఈజీ క్వశ్చన్. గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. R is equal to 100 ohms and V is equal to 120 volts. పవర్ ఎంత? సూపర్ ఈజీ క్వశ్చన్. P is equal to V²/R. డైరెక్ట్ అప్లికేషన్. 120 into 120 by resistance 100. 12 144. This is an easy question. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. నెక్స్ట్, ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్. మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇదేం లేదు. A straight wire of resistance 18 ohms is bent in the form of an equilateral triangle loop. Effective, ఇది JEE క్వశ్చన్ తెలుసా? JEE 2025 లో సగం క్వశ్చన్ ఇదే. జనవరి సెషన్ JEE 2025 లో ఒక పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మీకు వెబ్సైట్ లో ఇచ్చాడు అనమాట. ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 18 ohms ఉంది, దీనిని ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో బెండ్ చేశాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో బెండ్ చేస్తే ఇది
త్రీ ఈక్వల్ పార్ట్స్, ఇది త్రీ ఈక్వల్ పార్ట్స్. కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, త్రీ ఈక్వల్ పార్ట్స్. కాబట్టి 6 ohm, 6 ohm, 6 ohm. ఇది నీకు అర్థం కావాలి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఎనీ టూ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏ బి సి. ఎనీ టూ వర్టిసెస్ అన్నాడు కాబట్టి లెట్ మీ టేక్ బిసి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ బికి సికి మధ్యలో ఎంత అని అడుగుతాను. ఇప్పుడు బికి సికి మధ్యలో కాబట్టి ఒకసారి అనాలిసిస్ చేయండి. బి దగ్గర కరెంట్ ఎంటర్ అయ్యింది అనుకుంటే ఈ కరెంట్ రెండు ముక్కలుగా డివైడ్ అవుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ది కరెంట్ ఇలా వచ్చేస్తుంది, ఈ పార్ట్ ఆఫ్ ది కరెంట్ చూడండి ఇట్లా తిరిగి వస్తుంది. సేమ్ కరెంట్ దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చింది, దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా అనాలిసిస్ ఎలా ఉండాలి? ఈ రెండు సిరీస్ కాంబినేషన్, ఈ రెండు సిరీస్. సో 6 + 6 ఎంత అయింది? 12 ohms అయింది. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్, ఇక్కడ 6 ohms అలాగే ఉంది. ఈ రెండు కలిసి నాకు ఎంత వచ్చింది? ఇక్కడ 12 ohms వచ్చింది. 12, 6 మళ్ళీ ఎలా వచ్చాయి నాకు? 12, 6 ప్యారలల్. 12, 6 ప్యారలల్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 4 ohms వస్తుంది. 12, 6 ప్యారలల్ లో ఉంటే 4 ohms అమ్మ. సో ఆర్బిసి ఇజ్ ఈక్వల్ టు 12 × 6 / 12 + 6 18. 6 × 3 = 18, 3 × 4 = 12, 4 ohms. 4 4 4 4. yes 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 yes. you want to do as homework. మిగతా క్వశ్చన్లు మీరు హోంవర్క్ చేస్తారా? ఇచ్చేనా? సరే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. ఇదొక హోంవర్క్. 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్. 11 అనుకోండి. టోటల్ గా 11 క్వశ్చన్స్ హోంవర్క్ చేస్తారా? ఐ విల్ గివ్ విత్ సొల్యూషన్. నేను సొల్యూషన్ చేసి మీకు ఇస్తాను, మీరు హోంవర్క్ చేసుకోండి. విల్ యూ డూ ఇట్? అది బెటర్. హోంవర్క్ చేయండి. కొన్నైనా మీరు ఓన్ గా చేయాలి కదా. 25. ఐ విల్ గివ్ ద అన్ని ఈజీ క్వశ్చన్స్ అమ్మా. చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మనం ఎప్పటిదాకా చేసిన మోడల్సే రిపీట్ అవుతాయి. సో ఐ గివ్ దిస్ యాజ్ హోంవర్క్. ఈ పీడిఎఫ్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కమెంట్ సెక్షన్ లో ఉంటుంది, పిన్డ్ కమెంట్స్ లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అవైలబుల్ గా ఉంటుంది. అన్ని చోట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో బాయ్ ఎవ్రీవన్.